ఈ రోజున యేసుక్రీస్తు పరిశుద్ధుడు 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 అని చెప్పేసి అంటారు. యేసు జీవితంలో 12వ ఏట నుంచి 30వ ఏట వరకు ఏం జరిగిందో, ఏం చేశాడు, ఎక్కడ తిన్నాడు, ఎవరితో తిరిగాడు, ఎక్కడ తిరిగాడు, బైబిల్లో ఏమీ లేదు. అంటే మరి 18 సంవత్సరాల జీవితాన్ని ఎందుకు దాచేసింది బైబిల్? అసలు 18 సంవత్సరాలు యవ్వనం అదే. 12 ఇయర్స్ నుంచి ఉంది. 13th నుంచి 18th దాకా, సారీ 30th ఏజ్ 29th దాకా కనపట్ల. అందులో కీలకమైన టీనేజ్ యవ్వనం అంతా కూడా దాచేశారు. మెయిన్ తప్పులు చేసే ఏజ్ అదే కదా. ఏమో ఆ ఏజ్ లో అమ్మాయిలతో తిరిగాడు, గాంజానే కొట్టాడు, ఇంకేదన్నా చేశాడు, మర్డర్లు చేశాడు, మానభంగాలు చేశాడు, తెలియదు కదా. చేయలేదని మీరు ఎట్లా అంటారు? బుక్ లో కనపడకుండా దాచుకుంది మీరు. యేసుక్రీస్తు వారు 30 సంవత్సరాలు తన తల్లిని పోషించాడు, తన తమ్ముళ్ళని చెల్లెళ్ళని పోషించాడు. ఆయన కాయ కష్టం చేసిన వడ్రంగి పని ఇప్పటికీ నజరేతులో భద్రపరుచున్నారు. యేసుక్రీస్తు వారు చిన్న వయసులోనే తన తండ్రి పోయాడు, యోసేపు చనిపోయారు. ఆ పెద్ద కుటుంబాన్ని ఆయన పోషించాడు. 3.5 సంవత్సరాలు ప్రభు సేవ చేశాడు. వెళ్ళిపోయేటప్పుడు మళ్ళీ తల్లి గురించి ఆలోచిస్తున్నాడు. మన క్రైస్తవ గృహాలు ఎలా ఉన్నాయి? ఈ స్పీకింగ్ టు ఫ్యామిలీస్. ఒకరి పట్ల ఒకరి బాధ్యతలు, మన సిబ్లింగ్స్ పట్ల. మీ ఇంట్లో అన్న ఉన్నత స్థితిలో ఉంటాడు, చెల్లి ఎక్కడో పేదరికంలో ఉంటాడు, మనం ఆదుకుంటున్నావా? తమ్ముడు ఎక్కడో పేదరికంలో ఉంటాడు, అక్క చాలా ఉన్నత స్థితిలో ఉంటది, ఏమన్నా ఆదుకుంటున్నావా? పౌలు చెప్పాడు చాలా స్పష్టంగా, మీ కుటుంబ సభ్యులకి మీరు వాళ్ళని ఆదుకోకపోతే మీరు అవిశ్వాసుల కంటే ఘోరమైన వాళ్ళు. దట్ సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్, పర్టికులర్లీ టువర్డ్స్ యువర్ మదర్ అండ్ ఫాదర్. యేసుక్రీస్తు వారు బ్యాలెన్స్ చేశారు. అటు తన పరలోకపు పని, ఇటు తన భూలోకపు పని. చాలా మంది అనుకుంటారు సేవకులు అయిపోయిన తర్వాత సేవలో